బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ్ కి గుడ్ న్యూస్ చెప్పారు ఏఐడిఎంకే నేత పళనిస్వామి. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు అంటూ పళనిస్వామి ఒక లేఖ రాసుకొచ్చారు. నేను సీఎం రేస్లో లేను, మేము ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంటూ ఈ లేఖలో మెన్షన్ చేశారు. నిన్నటి వరకు ఏఐడిఎంకే డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. అయితే ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు డిఎంకే కూడా అటు ఏఐడిఎంకేకి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. అయితే ఇదే విషయంలో లెఫ్ట్ అండ్ వీసీకే పార్టీలు డిఎంకే ప్రతిపాదనకి నో చెప్పాయట. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటు పైన అన్నా డిఎంకే వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అయితే మీరు లెటర్ చూస్తున్నారు, అది అన్నా డిఎంకే నేత మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి విడుదల చేసిన విలేఖరి. సో ఆ లేఖలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు ద న్యూలీ ఫార్మింగ్ గవర్నమెంట్. సో ఆయన తమిళ్లో రాసుకొచ్చారు లేఖలో. ఇటీవల ముగిసినటువంటి 17వ తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి అభ్యర్థులను చేసిన పోటీ చేసి గెలుపొందారు. సో తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేటువంటి ఆ పార్టీకి నా హృదయపూర్వక అభినందనలు అని చెప్పి ఆ లేఖలో మెన్షన్ చేశారు ఆయన. అయితే అన్నా డిఎంకే అండ్ డిఎంకే ఐడియాలజికల్గా చాలా వాస్ట్ నార్త్ అండ్ సౌత్ పోల్ లాంటి పార్టీస్. సో అటువంటి పార్టీస్ సైతం రాజకీయ చదరంగంలో ఏదైనా సాధ్యం అవుతుంది అనే రకంగా నిరూపించేందుకు డిఎంకే బ్యాక్ ఎండ్ నుంచి మద్దతుగా ఉంటే అన్నా డిఎంకే పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారు, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అవుతారు. సో బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ ఇవ్వబోతున్నారు. మొత్తంగా ప్రభుత్వం అన్నా డిఎంకే కలిసి ఏర్పాటు చేయబోతున్నారు ప్రచారం కూడా జరిగింది. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా డిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి వీసీకే అండ్ కమ్యూనిస్టు పార్టీలు చెప్పిన మాట. వారిద్దరు కలిసిపోవాలనుకున్నారు, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ మేము నో చెప్పడంతో డిఎంకే వెనక్కి తగ్గింది. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పాటు అనేది బ్రేక్ పడింది. సో ఈ పొత్తు ధర్మాన్ని వాళ్ళు బ్రేక్ చేయాలనుకున్నారు. ఐడియాలజికల్గా అన్నా డిఎంకే కూడా రాజకీయ చదరంగంలో అన్నా డిఎంకేతో కలవాలనుకుంది, ఎన్డీఏ కూటమితో కలవాలనుకుంది. కాబట్టి వీ వాంట్స్ టు బ్రేక్ అవర్ కోయిలేషన్ అని చెప్పి అటువైపు కమ్యూనిస్టులు కానీ వీసీకి కానీ సిద్ధమైపోయి కమ్యూనిస్ట్ ఆల్రెడీ టీవీకేకి సపోర్ట్గా ఉన్నట్టుగా ప్రకటించేశారు. ఇక వీసీకే మాత్రమే పెండింగ్లో ఉంది. మరి కాసేపట్లోనే వీసీకే అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఇటు పళనిస్వామి రాసిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. సో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పుకొని రేఖ రాసుకొచ్చారు. అంటే ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం లేదు, ఆయన సపోర్ట్ ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఆయన కూడా ప్రయత్నాలు చేయడం లేదు. ఇది మాత్రం క్లియర్. అంటే టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అవడం ఖాయం, కానీ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్. యాజ్ లైక్ వీసీకి అడుగుతున్నట్టుగా డిప్యూటీ సీఎం పదవి, వీసీకి అడుగుతున్నట్టుగా తిరుచిరుపల్లి ఈస్ట్ నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ని, ఇవన్నీ అడుగుతున్నాయి. ఈ కండిషన్ బేస్డ్గానే విజయ్ ముఖ్యమంత్రి అవడం ఖాయం, కానీ కండిషన్స్ ఉండబోతున్నాయి. పళనిస్వామి ప్రయత్నం చేయడం లేదు. స్టాలిన్ ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆయన ఏ పార్టీతో కూడా ఇప్పుడు కలవడానికి ఇష్టపడడం లేదు. ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవడానికి స్కోప్ లేదు. ఆయన పదే పళనిస్వామి కంటే ముందే ఆయన ఒక మెసేజ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్, యూ ప్లీజ్ గవర్నర్ మేక్ కాన్స్టిట్యూషన్ రైట్ వే అండ్ లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి స్టాలిన్ చాలా రోజులుగా 2-3 రోజులుగా ఈ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి చెప్తూ ఉన్నారు. సో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేరు. అన్నా డిఎంకే కూడా చాలా స్పష్టంగా మేము ప్రభుత్వం కోసం ప్రయత్నం చేయడం లేదు, అటువంటి అవసరమే లేదన్నట్టుగా అన్నా డిఎంకే కూడా క్లారిటీ ఇచ్చింది. విజయ్ ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ, కానీ కొన్ని కండిషన్స్ మాత్రం డెఫినెట్గా అప్లికేబుల్ అవుతాయి. ఆ కండిషన్స్ ఏంటి అంటే వీసీకే పార్టీ కండిషన్స్, కాంగ్రెస్ పార్టీ కండిషన్స్, ఒకవేళ మైనార్టీ లీగ్ సపోర్ట్ కావాలనుకున్న మైనార్టీ లీగ్ కండిషన్స్ని, అటు డిఎండికే సపోర్ట్ కావాలనుకుంటే డిఎండికే కండిషన్స్ని, ఏఎంఎంకే దినకరన్ ఇచ్చేటువంటి ఆ ఫార్జరీ కంప్లైంట్స్ వీటన్నిటిని ఎదుర్కొని ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తే టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అవడం ఖాయం. సో ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, అన్నా డిఎంకే ఒక క్లారిటీ ఇచ్చింది, మేము మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం లేదు, మాకు డిఎంకే సపోర్ట్ ఇస్తానని చెప్పింది కానీ మేము ప్రయత్నం చేయడం లేదు అని చెప్పి చాలా క్లియర్గా అన్నా డిఎంకే నుంచి పళనిస్వామి నుంచి ఒక లేఖ విడుదలైంది. అట్ ది సేమ్ టైం ఆయన కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలను కూడా ఒక లేఖ రాసుకొచ్చారు. హీఈస్ కంగ్రాచులేటింగ్ ద న్యూలీ ఫార్మ్ గవర్నమెంట్. సో ఏదైతే జరగబోతుందో అని కంగ్రాచులేట్ చేశారంటే అక్కడే అర్థమవుతుంది ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేరు, ఆ ప్రయత్నాలు కూడా లేదు అనేది. ఎలా చూడాలి? ఇప్పుడు విజయ్కి కండిషనల్ బేస్డ్గానే ముఖ్యమంత్రి పదవి రాబోతోంది. సో ఇప్పుడు అన్ని రకాలుగా విజయ్ క్లియరెన్స్ వచ్చినట్టేనా? కాకపోతే ఇంకా క్లారిటీ రాల. ఈ సాయంత్రం 4 గంటలకి ఈసీకే ఇచ్చే క్లారిటీని బట్టి మాత్రమే అసలు విషయం బయటకు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అసలుకి ఏ పొత్తుల్లో ఏర్పడ్డ తర్వాత వాళ్ళకి షరతులు ఏంటి, ప్రధానంగా ఆ షరతులకు సంబంధించిన వ్యవహారంలోనే కొంత టీవీకి ఏమేమి పొత్తులు వాళ్ళు షరతులకి ఒప్పుకుంటున్నారు అనే దాని మీద చూడాలి. అయితే ఇప్పుడు
ఏదైతే ఏఐడిఎంకే లేఖ రాసిందో చివరికి అన్ని ప్రయత్నాలు ఏఐడిఎంకే డిఎంకే రెండు కలిసి అన్ని ప్రయత్నాలు చేసి విఫలం చెందిన తర్వాత మాత్రమే పళనిస్వామి ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఈ 3 రోజులు 4 రోజులు వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. భద్ర శత్రువులుగా ఉన్న డిఎంకేతో కూడా కలవడానికి కూడా ప్రయత్నించారు. అక్కడ ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు, ఉదయనిధి స్టాలిన్ కు మేము ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, డిప్యూటీ సీఎం పదవి ఇస్తాం, సో మంత్రిగా పళనిస్వామి ఉంటారు, మీరు ఒప్పుకుంటారా? అయితే అక్కడ కూడా లెఫ్ట్ పార్టీలు ఈసీకి రెండు కూడా దాన్ని వ్యతిరేకించడం వల్లనే ఈ పొత్తుల్ని వదిలేశారు. అందుకే ఇప్పుడు పళనిస్వామి ఏకంగా ఒక లేఖను విడుదల చేశారు. కొత్తగా ఫామ్ అయ్యే గవర్నమెంట్ కు శుభాకాంక్షలు. అయితే ఎంత త్వరగా కంప్లీట్ చేస్తారో అంత త్వరగా చేయండి అంటే ఆయన ఇండైరెక్ట్ కూడా ఇంకో మాట చెప్తున్నారు. ఈ విషయంలో మీరు ఆలస్యం చేసే కొద్దీ చాలా సమస్యలు రాబోతున్నాయి, చాలా ఇష్యూస్ రాబోతున్నాయనే అంశాన్ని కూడా క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి ఈ వ్యవహారం మీద ఇప్పుడు వరకు జరిగిన అంటే ఇప్పుడు ఈసీకే ప్రెస్ మీట్ దాదాపుగా మరో అరగంటలో ఉండబోతుంది. ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి, వాళ్ళు చెప్తున్న అంశాలు ఏంటి, వాళ్ళు ఏమేమి షరతులు విధించారు అనే అంశాల మీద మాట్లాడతారా, లేదు ఓపెన్ గానే అన్ని షరతులు వితౌట్ లెఫ్ట్ పార్టీ లాగా ఓపెన్ గా మాకేం మంత్రి పదవులు వద్దు ఏమి వద్దు, మేము బహిరంగంగానే ఇది చేయబోతున్నాం అని చెప్పి చెప్తారనేది చూడాలి. కానీ ఫైనల్ గా ఈ అంశానికి వచ్చేసరికి కొంత ఇంకా గందరగోళం అయితే ఉంది. విజయ్కి ఇంకా క్లారిటీ రాలా. దాదాపు టీవీకి కంప్లీట్ గా వాళ్ళు కూడా ఈ మధ్యాహ్నానికి 4 గంటల తర్వాత వరకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి తప్పట్లేదు. మరోవైపు వీళ్ళు ఈ వ్యవహారంలో ఎంతవరకు ముందుకు వెళ్తారని కూడా చూడాల్సిన పరిస్థితి. ఈసీకి సాధ్యమైనంత త్వరగా అంత త్వరగా వస్తూ ఒప్పుకోలే. వాళ్ళు చాలా డిమాండ్స్ కి వాళ్ళకి దానికి సంబంధించిన చాలా అంశాలని మీడియా ముందు అంటే టీవీకి ముందు పెట్టారు. ఆ తర్వాత సో ఆ దిశలోనే వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. బట్ ఫైనల్ గా ఇది కథా సుఖాంతం ఎన్ని గంటలకు వస్తుంది ఏంటి అనే అంశం కానీ మనం కనిపిస్తుంటే అది దాదాపుగా మరో గంట అంటే సుమారు 4 గంటల సమయంలో అసలుకి కథ సుఖాంతం అవుతుంది. ఈసీకి ఏం చెప్పబోతుంది అనే అంశం మీదనే క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే చాలా క్లారిటీ ఉంది. అంటే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అనే దానికి మాత్రం ఒక చెక్ అయితే పెట్టినట్టేనా ఈ లేఖతో? డెఫినెట్ గా ఆ విషయంలో అయితే దీనికి ముందు నుంచి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ కాని నేపథ్యంలోనే ఈ రోజు పళనిస్వామి ఇప్పుడు ఆ లేఖను విడుదల చేస్తున్న పరిస్థితి. కొంత ముందుగా చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. అయితే దీంట్లో డిఎంకేలో కూడా కలిమణి లాంటి వ్యక్తులు కొంతమంది ఈ పొత్తుకి వాళ్ళు కూడా అంగీకరించలేదు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా ఒకరి మీద ఒకరు చాలా ఫైట్ చేసాం. 2 పార్టీలు కలిసి చేయడం అనేది ప్రజాస్వామ్యం, ప్రజలు మనల్ని ద్వేషిస్తారు, ప్రజలు మనల్ని చీకొడతారు అని చెప్పి ఒక ఆలోచన, ఒక భయం వాళ్ళలో పూర్తిగా ఉన్నింది. అందుకోసమే అది మొత్తం మీద ఫెయిల్యూర్ అయింది. దాంతోనే కొంత మెత్తపడ్డారు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు. ఈరోజు ఏఐడిఎంకే కూడా క్లియర్ గా ఈ వ్యవహారం మీద పళనిస్వామి లేఖ రాయడం వెనకాల కూడా జరిగిన 3 రోజుల ఫలితాలు ఫలించకపోవడం. ఎందుకు డైరెక్ట్ గా లెఫ్ట్ పార్టీలు క్లియర్ గా చెప్తున్నాయి, వాళ్ళు కలవాలనుకున్నారు, మేము అది కలవడానికి బాగుండదు బాబు, ఇది కరెక్ట్ కాదని చెప్పాం, కాబట్టి అది పొత్తు కుదరలేదు, లేకపోతే ఇది ఎప్పుడు కలిసిపోయేది అనే అంశాన్ని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. సో ఆ యాంగిల్లోనే ఇప్పుడు చివరిగా వీసీకి చెప్పబోయే డిమాండ్స్ ఏంటి, వాళ్ళు స్వచ్ఛందంగా మేము సపోర్ట్ చేయడానికి ముందుకుంటారు, లేదు మా షరతులు ఉన్నాయా అనే అంశాల మీద కూడా మరి కాసేపట్లో వాళ్ళు నిర్వహించిపోయే ప్రెస్ మీట్ సందర్భంగా అసలు విషయాలు బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది మనకి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా అన్నాడీఎంకే నేత అటు పళనిస్వామి లేఖతో కొంత టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం కనబడుతోంది. కానీ బేస్డ్ ఆన్ కండిషన్స్ ఇటు అన్నాడీఎంకే కానీ డిఎంకే కానీ ప్రభుత్వం కోసం ముఖ్యమంత్రి స్థానాల కోసం పోటీ పడడం లేదు. విజయ్కి అవకాశం ఉంది, కానీ విజయ్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలి కాబట్టి ఆ ప్రయత్నంలో ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, బీసీకే నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అన్నాడీఎంకే లేఖతో కంగ్రాచులేట్ చెప్తున్నారు టీవీకే విజయ్కి. సో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రభుత్వానికి కంగ్రాచులేట్ చెప్పడంతో ఆయన మాత్రం ఎక్కడా ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. కానీ ఒక థింగ్
డిఎంకే అన్నాడీఎంకే కలవడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో వీసీకే కమ్యూనిస్టు పార్టీలు మేము మీతో రాము అని చెప్పడంతోనే ఇక్కడ ఆ ప్రభుత్వానికి బ్రేక్ పడ్డట్టు అయింది. సో అన్నాడీఎంకేకి సంబంధించి చీఫ్ పళనిస్వామి లేఖ మనం చూస్తున్నాం. ఇంకోవైపుగా అటు టీవీకే క్లియరెన్స్ కూడా వచ్చినట్టు కనబడుతోంది. ఈ నేపథ్యంలో మరి ఏం జరిగింది, చివరాఖరిన మరి కాసేపట్లోనే వీసీకే పార్టీ ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతుంది. ఆ మీడియా సమావేశం ద్వారా సపోర్ట్ ఇచ్చారనుకోండి గవర్నమెంట్ కన్ఫర్మ్, ఇక పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అటు మైనార్టీ లీగ్ కూడా కాంగ్రెస్ పార్టీతో కేరళలో పొత్తులో ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలతోనే టీవీకే విజయారెడ్డి మంత్రాలు సాగిస్తున్నారు. తమిళనాడులో కూడా మీరు టీవీకేకి మద్దతుగా ఉండండి అని చెప్పి రిక్వెస్ట్ పంపించారు. అటు డిఎండికే ప్రేమలతో కూడా మాట్లాడుతున్నారు టీవీకే విజయ్. అండ్ ఇంకోవైపు ఏఎంకే ఆల్రెడీ కామరాజ్ అని సంతకం చేసి ఇచ్చారు. దానిపైన ఇంకా చర్చ జరుగుతోంది. అది ఫేక్ అని, ఒరిజినల్ అని, దినకరన్ కంప్లైంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఏదేం జరిగినా కొంత విజయ్ వైపుగా నిలబడాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం 122 వరకు కనబడుతున్నారు. అటు వీసీకే రెండుతో కలిపి ఇటు ఏఎంఎంకే అండ్ డిఎండికే ఇద్దరు కలిపి 120 వరకు కనబడుతున్నారు. ఐయుఎంఎల్ కూడా కలిస్తే అటు 120 రీచ్ అయ్యే అవకాశం. బట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, విజయ్కి ఈ సాయంత్రానికైనా ముహూర్తం కుదురుతుందా, ఆయనని అక్కడి పార్టీలు అంగీకరిస్తాయా, ముఖ్యమంత్రిగా సపోర్ట్ దొరుకుతుందా, ఈసారైనా ఆయన నమ్మేటువంటి ఆస్ట్రాలజీ ఫలిస్తుందా చూడాలి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU